ఈరోజు మనం ఒక చక్కటి కథ అయిన న్యాయమైన తీర్పు అనే కథని తెలుసుకుందాం. మన కథలో ముఖ్య పాత్రలు అక్బర్, బీర్బల్, అలాగే ఒక యువకుడు, ఒక వృద్ధుడు. ఇంకా కథను మొదలు పెడదాం. అక్బర్ చక్రవర్తి ఒకనాడు సభను ఉద్దేశించి మన న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కదా అని అడిగాడు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభు. మన న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారు, నిజాయితీపరులు, పక్షపాతం లేనివారు, ఏ సమస్యనైనా అప్పటికప్పుడే పరిష్కరించాలనే శ్రద్ధ కలవారు అన్నాడు ఒక సభికుడు. మన చట్టాలు న్యాయమైనవి, చట్టం ముందు అందరూ సమానులే అన్నాడు మరొక సభికుడు. తదుపరి సభికులు కూడా అదే అభిప్రాయాన్ని వెళ్ళబరిచారు. కానీ ఒక్క బీర్బల్ మాత్రం మౌనంగా ఊరుకున్నాడు. దానిని గమనించిన అక్బర్, బీర్బల్, నా పాలనలో న్యాయ వ్యవస్థ సంతృప్తికరంగా లేదని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాడు. బీర్బల్ కనుబొమ్మలు ముడిచి, అలా భావించేవాణ్ణి కాదు గాని కేవలం మంచి చట్టాలు, న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేము కదా ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. అంతలో ఒక భటుడు సభలోకి వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. ఒక వృద్ధుడు, ఒక యువకుడు న్యాయం కోరి తమ దర్శనం కోసం వచ్చారు ప్రభు అన్నాడు. అలాగా, సభకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి.